ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది. ముఖ్యంగా పొదుపు డబ్బులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పొదుపు డబ్బులపై మహిళలకు పూర్తి స్వేచ్ఛ. దాచుకున్న డబ్బులు వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పొదుపు మొత్తం 11,916 కోట్లు ఉంది. ఇప్పటి వరకు పొదుపు డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకులు చాలా ఆంక్షలు పెట్టేవి. బ్యాంకుల్లో పొదుపు డబ్బులకు తక్కువ వడ్డీ ఇస్తున్నారు. రుణాలపై మాత్రం రెండింతలు అధికంగా వేస్తున్నారు. తమ పొదుపు డబ్బులు వినియోగించుకున్నాక అవసరమైతేనే రుణం. ఇలా చేస్తే తగ్గనున్న వడ్డీ భారం. ఈ దిశగా జగన్ సర్కారు యత్నాలు అయితే చేస్తుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్దాము. పొదుపు సంఘాల మహిళలకు మరింత ప్రయోజనం చేకూర్చే మరో చర్యకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఇప్పటి వరకు ఆ మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకుంటున్న రుణం మొత్తంలో దాదాపు 3/4కు సమానమైన డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో పొదుపు రూపంలో పోగుపడినప్పటికీ ఆ మొత్తానికి నామమాత్రపు వడ్డీని మాత్రమే పొందుతున్నారు. కానీ బ్యాంకుల నుంచి మాత్రం అధిక వడ్డీకి అప్పులైతే తీసుకుంటున్నారు. మహిళలు తమ పొదుపు సంఘాల్లో దాచుకున్న డబ్బులను వాడుకోవడానికి బ్యాంకులు అయితే ఆంక్షలు పెడుతున్నాయి. సాధారణంగా పొదుపులో ఉన్న డబ్బులు అయితే కనుక బ్యాంకులు బయటికి తీయనివ్వవు మహిళల్ని. అదేవిధంగా పొదుపులో ఎంత అమౌంట్ ఉందని దాన్ని బట్టే మీకు తిరిగి మళ్ళీ బ్యాంకు లోన్ అయితే కనుక ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 8.75 లక్షల అంటే 8,75,000 పొదుపు సంఘాలు ఉండగా వాటిలో మహిళలు ప్రతి నెల దాచుకున్న డబ్బులే ఇప్పుడు 11,916 కోట్లు, అంటే ఇంచుమించుగా 12,000 కోట్లకు పెరిగాయి. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 4 ఏళ్లుగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా మహిళలు గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి నెల క్రమం తప్పకుండా ఒక్కొక్కరు గరిష్టంగా నెలకు 200 వరకు దాచుకుంటూ ఉండడంతో పొదుపు డబ్బులు భారీగా పెరిగాయి. మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలు మొత్తం 30,000 కోట్ల వరకు ఉంటాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ అధికారులు తెలిపారు. అంటే మొత్తం పొదుపు సంఘాల రుణాల్లో 3/4కు పైగా పొదుపు సంఘాల మహిళలు దాచుకున్న డబ్బులున్నా వాటిని వాళ్ళు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. సహజంగా పొదుపు ఖాతాలో ఉండే డబ్బులకు బ్యాంకులు నామమాత్రపు వడ్డీ ఇచ్చే పరిస్థితి. అంటే మీ అకౌంట్లో పొదుపు ఉన్నా కూడా దానికి వడ్డీ చాలా తక్కువ ఇస్తారు బ్యాంకు వాళ్ళు. అదే మీరు లోన్ తీసుకుంటే మటుకు వడ్డీ 2-3 ఇంతల దాకా ఉంటుంది. ఈ రుణాలకు సంబంధించి ఆర్బీఐ నిబంధన 736 మేరకు సంఘాల పొదుపు డబ్బులపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొన్నప్పటికీ చాలా బ్యాంకుల నిబంధనలు పాటించడం లేదని సెర్ఫ్ కార్యాలయం దృష్టికి వచ్చింది. ఇక సీసీ విధానంలోనూ అదనపు భారం లేకుండా చేయబోతున్నారని చెప్తున్నారు. మహిళలు పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు సంబంధించి గత 7-8 ఏళ్ల నుంచి క్యాష్ అండ్ క్రెడిట్ ప్రక్రియను అయితే బ్యాంకులు కొనసాగిస్తున్నాయి. ఈ విధానంలో రుణాలను గరిష్టంలోను మొత్తం మేరకు సీసీ ఖాతాలో అప్పిచ్చినట్లుగా చూపి ఆ మొత్తాన్ని కూడా పొదుపు ఖాతాలో జమ చేస్తున్నాయి. సీసీ విధానం అంటే ఆ రుణ ఖాతాలోనే గరిష్ట లోను వరకు అవసరమైనప్పుడే డబ్బులు వినియోగించుకోవడం. ఆ వినియోగించుకున్న డబ్బులకు మాత్రమే వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. బ్యాంకర్లు కొన్ని చోట్ల మహిళలు లోను మొత్తం అవసరం లేని సమయంలోనూ రుణ ఖాతాలో మొత్తం లోను డబ్బులు తీసుకున్నట్లుగా చూపి వాటిని ఆ పొదుపు సంఘం ఖాతాలో ఉంచేస్తున్నారు. దీనివల్ల అవసరం లేని డబ్బులకు కూడా వడ్డీ పడుతుంది. ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఇదంతా కూడా మనకి ఇదంతా కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ కూడా సింపుల్గా చెప్పుకోవాలంటే కనుక మీ పొదుపు ఖాతాలో ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయలు ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ డ్వాక్రా సంఘానికి సంబంధించి మీ పొదుపు ఖాతాలో 2 లక్షల రూపాయలు ఉన్నట్లయితే కనుక మీరు బ్యాంక్ నుంచి ఒక 5 లక్షల లోన్ తీసుకుంటున్నట్లయితే, మీ గ్రూప్ మొత్తం కలిపి ఒక 5 లక్షల లోన్ తీసుకుంటున్నట్లయితే కనుక బ్యాంక్ మీకు 5 లక్షల లోను అయితే ఇస్తుంది. 5 లక్షలకి వడ్డీ కూడా వేస్తుంది. కానీ మీ పొదుపు 2 లక్షలు ఉన్న పొదుపునైతే కనుక బయటకు తీయనివ్వరు. దానిపై వడ్డీ కూడా చాలా తక్కువ ఇస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కనుక మీరు 5 లక్షలు లోన్ పెట్టుకున్నట్లయితే కనుక మీ దగ్గర ఉన్న పొదుపు 2 లక్షలతో పాటు 3 లక్షలు బ్యాంకు వారు అయితే ఇస్తారు. మీ పొదుపు 2 లక్షలు ఉంటుంది. అంటే మీకు వడ్డీ కేవలం పైన మీ బ్యాంక్ ఇచ్చిన 3 లక్షలకు మాత్రమే పడుతుంది. ఆ విధంగా అయితే కనుక ఏర్పాట్లు చేయబోతున్నారు. అంటే మీ పొదుపులో ఉన్న 2 లక్షలకి మీరు దాచుకున్న డబ్బులు కాబట్టి దానికి వడ్డీ అయితే పడకుండా అయితే చేస్తామని చెప్తున్నారు. వీటికి సంబంధించి ఉత్తర్వులు అయితే త్వరలోనే జారీ చేస్తామని చెప్తున్నారు. మీకు ఇప్పుడైతే క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. మీ పొదుపు డబ్బులు మీరు తీసుకునే లోను, మీరు ఎంతైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో మీ పొదుపు డబ్బులు ముందుగా మీకు ఇచ్చేసి ఇంకా బ్యాలెన్స్ డబ్బులు ఏవైతే ఉంటాయో అవే బ్యాంకు లోన్ అయితే ఇస్తుంది. వాటికి మాత్రమే వడ్డీ అయితే వేసే అవకాశం ఉంది. అందుకే అంటున్నారు ఇక్కడ పొదుపు డబ్బులపై మహిళలకు పూర్తి స్వేచ్ఛ అని చెప్పేసి ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.